ప్రతి వాడికి ఒక టైం డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు. ఆ సమయం వచ్చిందాకా చెవులున్నా లేనట్టుగానే కూర్చుంటాడు, నోరున్నా లేనట్టుగానే మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు, చేతులున్నా పని చేయనట్టుగానే కూర్చుంటాడు, మొత్తం ఒక విగ్రహంలాగా కూర్చుంటాడు. ఎందుకు ప్రభువా నువ్వు అలా కూర్చున్నావు అంటే, టైం ముందులే ఉండరా అంటాడు. బాగా వినాలి, ఏమంటాడు? టైం ముందులే ఉండు బేట, ఎవడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తా కదరా, అరే నేను ఉన్నా కదరా, నా పేరు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను. సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కడిని కూడా వదిలిపెట్టాడు దేవుడు. ఎవడికి చేయాల్సిన న్యాయం తప్పకుండా వాడికి చేస్తాడు. ఉన్నాడుగా పైన చూచుచున్న దేవుడు, ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. నిన్ను చూశాడు, నన్ను చూశాడు. దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళని చూడట్లేదా? వాళ్ళ చేతుల్లో దుర్మార్గానికి బలైపోతున్న వాళ్ళని చూడట్లేదా? ఏం చేస్తారా? చంపుతారు. చంపండి రా, 20 సార్లు చంపండి రా, 21వ నేను లేపుతారా? రే 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 లేపుతారా? ఏం చేస్తారా మీరు? రే ఏం చేస్తారు? చేయండి రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేస్త్రి దగ్గరకు వచ్చి మీ ఇల్లు బడగొడతానంటే ఏమంటాడు మేస్త్రి? 30 సార్లు పడగొట్టరా, 31వ మళ్ళీ కట్టుకుంటా, నాకు వచ్చురా కట్టడం అంటాడు. అట్లాగే చచ్చిన వాళ్ళని తిరిగి సజీవంగా లేపగలిగే దేవునికి ఇది లెక్కలోది కాదు. ఇప్పటి వరకు జరిగినవి, ఇక ముందు జరగవలసినవి అన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉన్నవి. ఆ లెక్క సంపూర్తి అయ్యే వరకు దేవుడు ఆయన సమయము కొరకు ఆగుతాడు. దేవుడు లేడని కాదు, విశ్వసించిన వాళ్ళని పట్టించుకోడని కాదు. నిర్ణయ కాలం రావాలి. నాతో దేవుడు మాట్లాడిన మాట మీకు చెప్తున్నా. ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయము కలదు. వెయిట్ 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 వెయిట్. ఆవేశపడద్దు, తొందరపడద్దు, హడావుడి పడద్దు. ప్రిలారా, ఈ ఒక్క విషయంలోనే కాలము నిర్ణయించబడిందా? ప్రతి విషయంలోనూ కాలము నిర్ణయించబడిందా అంటే, కృప పొందిన బిడ్డలారా, ఆయన కృపలో ఉన్న మనకి అన్ని విషయములలో కాలము నిర్ణయించబడింది. అది గుర్తుపెట్టుకోండి. ఇది నీకు అర్థమైతే ప్రార్థన చేస్తా. ఇక ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలన్నీ కొనసాగుతానే ఉంటాయి. ఆ నిర్ణయ కాలం నీకు సమీపించినప్పుడు తప్పకుండా దాని నుండి నీవు ఆశ్చర్యకరమైన రీతిలో విడుదల పొందుతావు. శ్రమ కొలిమిలో కాలుతున్న వారికి దాని నుండి విడుదల కొరకు ఒక నిర్ణయ కాలము డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు. ఇదంతా కృపను బట్టి ఏర్పాటు. ఏ రోజు నీకు విడుదల రావాలో, ఎప్పుడు నీకు బంధ విముక్తి కలిగించాలో ముందే నిర్ణయించబడింది. కాకపోతే మనకు తపన ఆగదు. మనకి పేరుకే విశ్వాసులం కానీ విశ్వాసం ఉండదు, పాడు లేదు. పేరుకే విశ్వాసులం కానీ నిజముగా విశ్వసించిన వారు కలవరపడరు అన్నాడు ఆయన. నిజముగా విశ్వసించిన వారు గందరగోళం అయిపోరు. నేను చెప్తున్నాను, మన విషయములో జరగవలసినవైనా, మన పక్షముగా ఇతరులకు జరగవలసినవైనా దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయ కాలము చొప్పుననే జరుగుతాయి. మనం పరిగెత్తితే కాదు, మనం జుట్టు బీక్కుంటే అవ్వదు. దేవునికి స్తోత్రం. ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలము రావాలి. మా అమ్మాయికి ఈడు మించిపోతుందండి, ఎప్పుడు పెళ్ళయిద్దో ఏమోనండి, ఇంతవరకు అసలు ఒక సంబంధం కూడా కుదరలేదు అని నువ్వు బాధపడతావు. ఒక సేవకుడుగా, దేవుని సేవకుడుగా నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మాయి సమయం అయింది, నీ సమయం అయింది, కానీ ఆయన సమయం ఇంకా కాల. ఆయన నీకు శ్రేష్టమైనటువంటి దాన్ని సిద్ధపరిచాడు సిస్టర్.
ఆ శ్రేష్టమైనది నీవు అందుకోవటానికి తగిన సమయం రావాలి, నిర్ణయ కాలము రావాలి. అంతవరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు ఓపిక కావాలి. హెబ్రీ పత్రిక చెప్పిన సాక్ష్యం ఇది. వాగ్దానము పొందు నిమిత్తము మనకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. ఏం కావాలి మనకి? ఆవేశం కాదు, ఓర్పు కావాలి. 30 ఏళ్లకు వచ్చి సేవకి 3.5 ఏళ్ళు చేస్తేనే అంతలా మంట రగిలిందే యేసయ్య, అవునా? అప్పుడు రగిలిన సువార్త అగ్ని ఇంతవరకు చల్లారలా రగులుతానే ఉంది. రాజులు వచ్చారు, రంగప్పలు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, అధికారులు వచ్చారు. దీన్ని అణచివేయాలని, అంతం చేయాలని, లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు, ప్రతిజ్ఞ పూనారు. పూనోళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. అంతం చేయాలనుకున్న వాళ్ళందరూ అంతమైపోయారు. కానీ సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సువార్తను అణచివేయాలని, పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని, సేవకులను నాశనం చేయాలని, క్రైస్తవులను అంతం చేయాలని ప్రతినబూనిన చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటల్లో కనుమరుగైపోయారు. బైబిల్ గ్రంథమే లేకుండా చేస్తానన్నాడు ఒకడు భూమి మీద. చివరికి వాడింటినే తీసుకొని ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్. వాడిపోయాడు. ఏదో 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 అల్పమైన వాటిని చూసుకొని ఎగిరెగిరి పడతా ఉంటారు. ఇది సామాన్యమైంది కాదు. ఒక మనిషి ఆపితే ఆగిపోవటానికి, ఒక అధికారం అడ్డగిస్తే ఆగిపోవటానికి సర్వాధికారి శాసనం ఇది. ఎవరు? బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. చాలామంది ట్రై చేశారు సువార్తను ఆపేయాలని. అధికారాలు, ప్రభుత్వాలు, రాజ్యాలు, రాజులు, రంగప్పలు, వాళ్ళు పూనిన ప్రతిమలన్నీ అయిపోయినాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసయ్య రగిల్చినటువంటి సువార్త జ్వాల ఇంతవరకు ఆరిపోలా. దాన్ని ఆపటం ఎవడి తరం కాదు కూడా. మహా అయితే మరికొంతమంది ప్రాణాలు తీస్తారు, మరికొన్ని చోట్ల అడ్డగిస్తారు, మరికొన్ని చోట్ల చట్టాలు చేసి ఏమండి నియంత్రణ చేయటానికి ట్రై చేస్తారు. అవి ఎంతకాలం సాగిద్ది? ఇవన్నీ మనం క్రైస్తవ సంఘ చరిత్రలో ఎరగనివా? మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. ఒకరిని కదిలిస్తే 1000, ఎక్కువ కావద్దంటే ఎవరిని కదిలించొద్దు. దేవునికి స్తోత్రం. ఎంత రివర్స్ మంది క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చూస్తే, శ్రమలో ఉన్నప్పుడు మండినంతగా సంఘము నెమ్మదిలో ఉన్నప్పుడు మండల, సంఘమునకు వ్యతిరేకత వచ్చినప్పుడు మండినంతగా సంఘము నిమ్మళంగా ఉన్నప్పుడు మండల. అందుకే మహా అయితే ఇంకొంతమందిని చంపుతారు, కొన్ని ప్రాంతాల్లో అడ్డగిస్తారు,
అడ్డగించండి, చెయ్యండి, ఏమైంది? నడుస్తుంది, నడవలేండి. ఎంతకాలం నడిచిద్ది? ఇంకెంతకాలం? దగ్గరకు వచ్చిందిగా అందరికీ టైం. దేవునికి స్తోత్రం. చాలా సమీపానికి వచ్చింది, చాలా సమీపానికి వచ్చింది. ఈరోజు వ్యక్తులు కొంతమంది నియంత్రించేది కాదండోయ్, భవిష్యత్తులో ఇంకొకటి రాబోతున్నాడు, అంత్య అబద్ధ క్రీస్తు. ఇప్పుడన్నా మనం ఏదన్నా పోరాడాలంటే రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని చెప్పి మనం ఫైట్ చేయడానికి అవకాశం ఉంది, అర్థమైందా? కానీ అంత్య అబద్ధ క్రీస్తు లైన్లోకి వచ్చినప్పుడు ఇక వాడు ఏ రాజ్యాంగాలు లెక్క చేయడు. వాడు సైతాను గాడి సన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏ దేశమును, ఏ అధికారమును దేని లెక్క చేయడు. అన్ని చోట్ల వాడే అధికారి. అందరూ వాడికే మొక్కాలంటాడు. అది అలాంటి శాసనం రాబోతుంది ఇంకా కొద్ది కాలంలో, అర్థమైందా? అలాంటి వాడి టైంలోనే సువార్త ఆగదు. ప్రపంచమొత్తాన్ని కూడా ఏలేటువంటి ప్రపంచ చక్రవర్తి, ప్రపంచ నియంత వచ్చి హుకుం జారీ చేసిన దినములలో కూడా సువార్త ఆగదు, ఆగదు. అది సువార్తకున్న శక్తి, సువార్తకున్న అధికారం, సువార్తకున్న పవర్, సువార్తకు కర్త అయిన దేవుని ప్రభావము. కొడద గడ్డు కొడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్య లేదు. వాడి టైంలోనే సువార్త కొనసాగిద్దని గ్రంథం చెబుతుంటే ఎవడండి ఇప్పుడు ఆపగలిగేది? అసంభవం. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలములో ఆయన ప్రత్యక్షమై అందరినీ లేపే అంత్య దినము వరకు శుభవార్త కొనసాగుతానే ఉంటుంది, ఆత్మల రక్షణ కార్యం జరుగుతూనే ఉంటుంది. ఆఖరి ఆత్మ కూడా రక్షణ కార్యం పూర్తయిన తరువాతనే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆఖరి ఆత్మ కూడా రక్షింపబడ్డ తర్వాతనే కడబోరం రోగుతుంది. అప్పటిదాకా నడుస్తాయి అన్నీ. ముద్రలు విప్పబడటం, బోరలు ఊదబడటం, ఆ విప్పబడేటప్పుడు సంభవాలు, ఊదబడేటప్పుడు సంభవాలన్నీ జరుగుతూ ఉంటాయి. కడబోరం రోగింది అంటే ఇంకా చివరి ఆత్మ కూడా రక్షణ కార్యం జరిగింది అని అర్థం. కడబోరం రోగినప్పుడు ఇక ప్రభు మధ్యాకాశమందు ప్రత్యక్షం అవుతాడు. మృతులు అక్షయులుగా తిరిగి లేపబడతారు. బై లక్ మనం సజీవంగా ఉన్నామనుకో, కాకపోతే కొద్దిగా తలలు నెరిసిపోతాయేమో. ఏమండి, తలలు నెరుపులు ఏముందిలే, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా తలలు నెరిసిపోతున్నాయి, అది వేరే సంగతి. కొద్దిగా కొన్ని సంవత్సరాలు గడిచింది కాబట్టి కొద్దిగా బాడీ లాంగ్వేజ్లు మారతాయేమో మనకి. బై లక్ ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు బతికున్నామనుకో, ఇక సత్యావసరం కూడా లేదు. ఈ శరీరాలే ఏలియా శరీరం మార్పు చెందినట్టు, హనోకు శరీరం మార్పు చెందినట్టు ఈ శరీరాలు మార్పు చెంది ఎత్తబడతాం. అయితే మనకంటే ముందు క్రీస్తునందుండి మృతులైన మృతులందరూ కూడా టపా 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 లెగుస్తారు. ఇది క్రైస్తవ విశ్వాసం, వాస్తవిక సత్యం, భవిష్యత్తులో జరగబోతున్న యథార్థ సంభవం.